ముఖ్యంగా మనం ఒక లక్ష్యం లేఖ కూడా తయారు చేసి మళ్ళీ పిల్లలకి వారి కాన్ఫిడెన్స్ బూస్ట్ చేయడానికి మీరు ఇక్కడ 10 ఇయర్స్ నుంచి మీరు ఇప్పుడు చదువుతున్నారు, ఇప్పుడు స్టాండర్డ్ 10th ఉన్నారు, గ్రేడ్ 10th ఉన్నారు. సో ఇప్పుడు గ్రేడ్ 10th మరి మనం లాస్ట్ 1 ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్లో కూడా కష్టపడి చదివారు. మీ స్కూల్లో కూడా ఇందాక మీ హెచ్ఎం గారు చెప్పినట్టు బాగానే రిజల్ట్స్ కూడా లాస్ట్ ఇయర్ కూడా 100% పాస్ అయ్యారు. తర్వాత IIITలో సీట్ కూడా రావడం జరిగింది. ఆరోగ్య పాఠశాలలో కూడా ఇక్కడ స్టూడెంట్ ఛాంపియన్స్ ఉన్నారు. తర్వాత NMMS స్కాలర్షిప్ అంటే రకాలు మనం అన్నీ కూడా విజయాలు సాధించాము. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు 10th ఎగ్జామ్స్ కానీ 10th రిజల్ట్ కానీ జీవితంలో ఒక మైల్ స్టోన్, ఒక ల్యాండ్ మార్క్. మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో మీ ఏమైనా గోల్ కావచ్చు, గోల్ అంటే సివిల్ సర్వీసెస్లో వెళ్ళాలి, లేదు గ్రూప్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ సాధించుకోవాలి, లేదు మీరు డాక్టర్, ఇంజనీర్, ప్రైవేట్ జాబ్, స్టార్టప్, స్పోర్ట్స్ పర్సన్ ఏమైనా కావచ్చు. సో దానికి ప్రతి ఒక్కరూ ఒక CV తయారు చేస్తారు, కరికులం వైటే అంటారు. కరికులం వైటేలో CVలో ఫస్ట్ ఏం అంశం వస్తాయి అంటే 10th రిజల్ట్, తర్వాత ఏం వస్తాయి అంటే 12th రిజల్ట్, తర్వాత ఏం వస్తాయి అంటే డిగ్రీ రిజల్ట్. అంటే ఈ 3 అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటాయి మన భవిష్యత్తు కోసం. సో ఇప్పటివరకు మీరు ఈ 1 ఇయర్ కష్టపడి మళ్ళీ ఒక లాస్ట్ స్టేజ్కి మనం అందరూ వచ్చాము. సో మీరు మనం ఏవైతే ఏవైతే ప్రణాళిక ఉన్నాయో అవి అన్నీ కూడా ఇక్కడ స్కూల్లో స్పెషల్ క్లాసెస్ కానీ మార్నింగ్ ఈవినింగ్ స్నాక్స్ అవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు అంటే మీ అందరికీ మోటివేట్ చేస్తూ మళ్ళీ మీరు ఎక్కడైనా టెన్షన్ లేకుండా తీసుకొచ్చి మన పాఠశాల పేరు నిలబెట్టడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. మీరు వచ్చిన తర్వాత చెప్పిన వెల్కమ్ కానీ